ఈ ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో 1వ తారీఖు రాగానే ఒక పెన్షన్కి సంబంధించి ఒక పెద్ద నడుస్తుంది టీడీపీలో. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నుంచి, మంత్రులు మరోవైపు నుంచి, ఎమ్మెల్యేలు మరోవైపు నుంచి మొత్తానికి సక్సెస్ఫుల్గా పెన్షన్ అయితే ఇచ్చేస్తున్నారు. మీ లెక్క ప్రకారం ఎంత పెన్షన్ ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు మొన్న అయితే 59 లక్షల చిల్లర ఈ నెల. మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీటు ఇది మీరు చూసే ఉంటారు, ఈ ఫోటో. ఇందులో క్లియర్గా 63,25,999 అని వచ్చింది. మరి 2-3 ప్రింట్లు మనం కూడా తీసుకురావచ్చు. 50 లక్షలకి ఒకటి తీసుకురావచ్చు, కోటి మందికి ఒకటి తీసుకురావచ్చు. అంటే అఫీషియల్గా ట్వీట్ పెడుతున్నారు, జిల్లాల వారీగా ఇచ్చారు, ఎంతమందికి ఇస్తున్నారు ఒక్కొక్క జిల్లా పేరుతో. అంటే మీరు అఫీషియల్గా ట్వీట్ అన్నారు కదా, ఇప్పుడు సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అని మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంది, చూశారు కదా? అవును, అది అఫీషియల్గా ఉన్నాయి, డిలీట్ చేస్తున్నారు ట్వీట్లు. ఓకే, ఏది టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీసీఎస్ వాళ్ళు వచ్చి కలిసింది, లేదంటే అదాని డేటా సెంటర్కి సంబంధించి అప్పుడే జరిగినటువంటి, ఇప్పుడు పేర్లు మార్చారు కదా గూగుల్ అని, అవి కూడా తీసేస్తున్న పరిస్థితి. ఓకే, మీకు 59 lakhs అని ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ దాంట్లోనే రాశారు పత్రికల్లోనే. పత్రికలోని ఈ నెల 59 లక్షల మందికి పెన్షన్లు ఇస్తానికి రిలీజ్ చేశారని. ఏ పత్రిక ఏమన్నా మీరు చెప్పగలరా స్పెసిఫిక్గా? నేను రోజు చూస్తా కదా, 2 పత్రికల్లోనే, ఏ పత్రికలోనే. సరే 60 లక్షలు అనుకుందాం. ఓకే, సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్లు ఎన్ని? 66 లక్షల మందికి ఇచ్చారు. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం మార్చి కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాకముందు. నేను మొన్న ఈ మధ్య కూడా తీసి పెట్టాను. జగన్ గారు ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందు మార్చి 1కి ఎలక్షన్ కోడ్ రాలేదు కదా, దాంట్లో మీరు పెన్షన్లు చూస్తే ఇదిగోండి సార్, 65,92,000 మందికి ఓకే, నెలకి 1,958 కోట్లు, అంటే దాదాపు 2,000 కోట్లు. ఇది ఎప్పుడు? మార్చి నెలలో, మార్చి 2024. మార్చి 2024లో 65,92,000 మందికి పెన్షన్ ఇచ్చారు. ఓకే, ఎంత అంటే దాదాపు 66 లక్షలు, ఒక 8,000 తగ్గిస్తే. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కలనే తీసుకుందాం, ఇదే నిజం అనుకుందాం. అంటే ఎంత దగ్గర పెన్షన్లు? ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే 3.5. 66 అంటే అది 63 అయిందా? 3 లక్షల దగ్గర. అంటే ఎట్లా తగ్గుతారు పెన్షన్లు? పెరగాలి కదా. ఎందుకు పెరగాలి పెన్షన్లు అంటున్నాను? ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి, పాయింట్ నెంబర్ 1. జగన్ గారు ఉన్నప్పుడే 2 లక్షల పెన్షన్లు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. మేము లాస్ట్ కొత్త పెన్షన్లు ఇచ్చింది జనవరి 2024. జనవరి నెల వరకు అప్లై చేసుకున్న వాళ్ళ వరకు ఇచ్చాం. అంటే December 31 అనుకోండి. జనవరి నుంచి మార్చి వరకు వచ్చినటువంటి అప్లికేషన్లు 2 లక్షలు ఉన్నాయి. అంటే అప్పటికి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు, సో లేదంటే ఎవరైనా చనిపోతే విడో పెన్షన్కి అప్లై చేసిన వాళ్ళు మొత్తం కలిసి 2 లక్షలు ఉన్నాయి. అంటే 67 లక్షలు, 66 + 2 68 రావాలి. అప్పటికి 68 రావాలి, అది పాయింట్ నెంబర్ 1. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు కదా, జూన్కి 60 దాటిన వాళ్ళు, జూలైకి 60 దాటిన వాళ్ళు, లేదంటే ఆగస్టుకి 60 దాటిన వాళ్ళు, ఇప్పుడు 18 నెలలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఎందుకంటే అప్పుడు 59 ఏళ్ళు ఉన్నాళ్ళు, ఇప్పుడు 60 దాటి ఉంటాయి. 58.5 ఏళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు దాటి ఉంటారు. వీళ్ళు ఎన్ని లక్షల మంది ఉంటారు? ఒక 2-3 లక్షల మంది ఉంటారు. ఇంకో కీలకమైన పాయింట్, వాళ్ళు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు పెన్షన్లకు సంబంధించిన హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు. మా లెక్కలు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు లెక్కల ప్రకారం, అప్పుడు జగన్ గారి మేనిఫెస్టోకి ఎంత ఇద్దో ఒకటి ఇచ్చారు. 20 లక్షల మంది ఉన్నారు అప్పటికి. 50 నుంచి 50 సంవత్సరాలు దాటిన 50 to 60 మధ్య ఉన్నాళ్ళు 20 లక్షలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 20 లక్షల మంది ఉన్నారు 50 to 60 సంవత్సరాల మధ్య వాళ్ళు. అంటే ఆ 20 లక్షల మంది కాకుండా అప్పుడు 49 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 50 దాటి ఉంటారు కదా. సో ఈ లెక్క అంతా చూసుకుంటే 1 కోటి మందికి పెన్షన్ ఇవ్వాలి. అంటే 1 కోటి మంది ఓటర్లను చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్షన్ల హామీతో తిప్పుకున్నాడు. అంటే మీరు చెప్పేది ఏంటంటే కొత్త పెన్షన్లని యాడ్ చేయట్లే, ఒక్కటి ఇవ్వలేదు కదా అంటున్నా. ఇస్తే నేను చెప్పాను కదా, ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షన్లు తీసేసి కనపడుతున్నాయి, అదనంగా ఇచ్చినవి లేవు కదా. సో నువ్వేంది 4,000 ఇస్తున్నా అంటున్నావు, కానీ ఇక్కడ 4,000 మంది కోత పెట్టి 4,000 ఒకరికి ఇస్తే లెక్క సరిపోయిందంటే ఎట్లా? నెక్స్ట్ రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 13,500 రూపాయలు ఇచ్చారు. 13,500. ఒక ప్రశ్న మన ఫాలోవర్ అడుగుతున్నది ఏంటంటే, అది PM కిసాన్ యోజన 6,000 రూపాయలు కలుపుకొని ఇచ్చారా లేదా? కలుపుకొని ఇచ్చారు. ఓకే, మరి కలుపుకొని ఇచ్చారు అంటే మీరు ఇచ్చింది, ఒక ప్రభుత్వంగా యాజ్ ఎ గవర్నమెంట్గా మీరు ఇచ్చింది కేవలం 7,500 రూపాయలే ఒక్కొక్క రైతుకి. వైసీపీ ఇచ్చింది కేవలం 7,500 రూపాయలు. చెప్పండి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 14,000 ఇస్తున్నాడు కదా. మీరు అన్న దాంట్లో నేను క్లియర్గా చెప్తా. అసలు ఈ స్కీమ్ అనేది మేము అనౌన్స్ చేసినప్పుడు ఈ దేశంలో PM కిసాన్ అనేది లేదు.
లేదు ఉంది, చెప్తానండి సార్. 2017 సంవత్సరంలో మేము అనౌన్స్ చేసాం స్కీమ్. ఓకే, ప్లేనరీ సందర్భంగా నవరత్నాలను మేము హామీలు ఇస్తూ మేము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకి రైతు భరోసా అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకుని వచ్చి 12,500 4 సంవత్సరాల పాటు, అంటే 5 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం కాబట్టి 50,000 రూపాయలు ఇవ్వాలి దాని టార్గెట్. ఓకే, 12,500 ప్లస్ 12,500 25,000, మళ్ళీ 12,500 12,000 అంటే 4 సంవత్సరాల్లో 50,000 ఇస్తామనేది మేము ఇచ్చిన హామీ. అప్పటికి ఈ దేశంలో ఇట్లాంటి స్కీమ్ పెట్టాలని ఎవ్వరికి ఆలోచన తట్ల. ఇది 2017 జూలై 8, 9 తారీఖుల్లో మా ప్లేనరీలో మేము ఇచ్చినటువంటి హామీ. ఓకే, దాని తర్వాత 2018లో కేసీఆర్ గారు రైతు బంధు అని ఇక్కడ తీసుకొని వచ్చారు. అవును, తెలంగాణలో ఇచ్చారు. తర్వాత 2019 ఫిబ్రవరి అనుకుంటా పిఎం కిసాన్ అని నరేంద్ర మోడీ గారు అప్పుడు అనౌన్స్ చేశారు. ఇది 2019 ఎన్నికలకు ముందు. ఓకే, సో మేము ఈ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు ఈ దేశంలో అసలు ఈ స్కీమే లేదు. ఓకే, సో ప్రధానమంత్రి మోడీ గారు అనౌన్స్ చేశారు అప్పుడు. సో మేము వాళ్ళతో సంబంధం లేకుండానే మేము ముందు అనౌన్స్ చేసాం. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎం కిసాన్ కూడా వస్తున్నాయి కాబట్టి 6,000. అప్పుడు మనం ఏం చేద్దాం, రైతులకు మనం 4 ఏళ్ళు అనుకున్నాం కదా, 5 ఏళ్ళు చేద్దాం. 12,500ది 13,500 చేసి ఇది కూడా ఈ 6,000 కూడా కలుపుకొని 4 ఏళ్ళది 5 ఏళ్ళు చేద్దాం అని చెప్పి మేము ఆ స్కీమ్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది ఒక పాయింట్. 2, పిఎం కిసాన్ అందరికీ రాదు. కౌలు రైతులకు కానీ, లేదంటే మీరు అన్నట్టు అటవీ భూములు సాగు చేసుకునే వాళ్ళకి కానీ, దేవాదాయ భూములు, వీళ్ళెవరికి పిఎం కిసాన్ రాదు. వాళ్ళకి 13,500 డైరెక్ట్గా ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. 13,500 డైరెక్ట్గా ఇచ్చాం. సో వాళ్ళ దగ్గర వచ్చిన అమౌంట్ని కలిపి 4 ఏళ్ళు అనుకున్న దాన్ని 4 ఏళ్ళు 12,500 అనుకున్న దాన్ని 5 ఏళ్ళు 13,500 అన్న. అందుకనే దాని పేరు రైతు భరోసా పిఎం కిసాన్ గా పేరు మార్చాం. ఓకే, అంటే 1,000 రూపాయలు పెంచారు, సంవత్సరం పెంచాము. ఓకే, మళ్ళీ ఎవరైతే కౌలు రైతులు దాంట్లో ఇంక్లూడ్ రారు, అవును, వాళ్ళకి పిఎం కిసాన్ లో అప్పుడు 13,500 మొత్తం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే వాళ్ళని యాడ్ చేశారు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన సమస్య. రెండోది 55 లక్షల మంది రైతులకు ఇచ్చాం. 54 లక్షల 55 లక్షల మంది రైతులు మనం అన్నప్పుడు ఇప్పుడు 7 లక్షల మంది తగ్గించి 53 లక్షల 55 వేల మందికి మేము ఇచ్చింది. ఇప్పుడు 46 లక్షలు అయ్యారు, అంటే దాదాపు 7 లక్షలు తగ్గించేశారు ఇప్పుడు. ఇది ఒక పాయింట్. 2, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, మేనిఫెస్టోలో కాదు డైరెక్ట్గా బహిరంగ సభలో మాట్లాడుతూ ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామని చెప్పాడు. అవును, ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తా అన్నాడు. అంటే ఇప్పుడు ఇచ్చే పిఎం కిసాన్ తో మీకు సంబంధం లేదు. బికాజ్ ఎందుకు సంబంధం లేదంటున్నాను, అసలు మీరు ఈ స్కీమ్ 20,000 అనౌన్స్ చేసినప్పుడు పొత్తే పెట్టుకోలేదు. ఇంకా పాయింట్ మనం నోట్ చేయాల్సింది, వీళ్ళు రాజమండ్రిలో మినీ మహానాడులో పెట్టి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం, మినీ మేనిఫెస్టో అన్నారు, మీకు గుర్తుండలేదు. అప్పుడు వీళ్ళు చెప్పారు 20,000 ఇస్తారు రైతు కానీ, అప్పటికి ఇలా పొత్తే పెట్టుకోవాలా, అప్పటికి ఇంకా పొత్తే పెట్టుకోవాలా, పెట్టుకోకముందే ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 అన్నారు. సో మరి 20,000 ఇస్తా అన్నప్పుడు 14,000 ఎట్టిస్తాడు. రెండో పాయింట్, తగ్గిస్తే ఎలా తగ్గిస్తాను, రైతులు అర్హత అనేది ఇంకా పెరగాలి తప్ప, రైతులు అర్హులు అనేవాళ్ళు పెరగాలి తప్ప ఎట్లా తగ్గించేస్తావు. రెండో అంశం వచ్చేటప్పటికి మొట్టమొదటి ఏడాది ₹1 కూడా ఇవ్వలేదు కదా, నువ్వు 20,000 ఇస్తానన్నావు మొట్టమొదటి ఏడాది, 20,000 ప్లేస్ లో గుండు 0, రెండో ఏడాది 20,000 ప్లేస్ లో 14,000, ఆ 14,000 కూడా 7 లక్షల మంది కోత విధించావు. ఇది కదా మేము అడిగేది. అందులో కూడా 3 ముక్కలు చేసి ఇస్తున్నారు, ఒకసారి 5, ఒకసారి 4 గంట. సరే ముక్కలు చేసి ఇచ్చినా 20 ఇస్తే సంతోషం కదా. ఓకే, సరే రైతు భరోసా ఒక్కటే వదిలేద్దాం సార్, రైతు భరోసా గురించి కాదు. జగన్ గారు ఉన్నప్పుడు రైతు భరోసాతో పాటు రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏ విత్తనం వేయాలి, ఏ పంటకి ఏ పురుగు మందు వాడాలి, ఎంత ఎరువు వేయాలి, దానికి సంబంధించిన మొత్తం రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చేయబట్టుకొని నడిపించేటటువంటి కార్యక్రమం జరిగేది రైతన్ననే. కానీ ఈ రోజు రైతుకి యూరియా అందుతుందా, రైతు గిట్టుబాటు ధర ఉందా, ఏదైతే ఉచిత పంటల బీమా ఉందా, క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా, పోయిన ఏడాది నష్టపోయినటువంటి రైతుకి ఈ ఏడాది వరకు వచ్చిందా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న రోజు వీళ్ళ పత్రిక చూస్తే నారా లోకేష్ ఢిల్లీ పోయి మోందా తుఫాను వల్ల 6,000 కోట్ల నష్టం జరిగింది, డబ్బులు ముందు 900 కోట్లు ఉండని అడుక్కుంటున్నారు. మోందా తుఫాను పోయి 4 రోజులు దాటిపోయింది. అక్టోబర్ 28 ఆ టైంలో మోందా తుఫాను, డిసెంబర్లో వెళ్ళి అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు. ముందు మోందా తుఫాను వచ్చినప్పుడు కదా ఇమీడియట్ గా 1000 కోట్ల వాళ్ళు రిలీజ్ చేయాల్సింది. పైన మీరే కింద మీరే 164 మంది 21 మంది ఎంపీలు. అంటే డబుల్ ఇంజన్ అంటే ఎట్లా ఉంటుంది? డబుల్ ఇంజన్ అంటే మీరు వెళ్ళి అడుక్కోవాలి, ఒక ఇంజన్ వెళ్ళి ఇంకో ఇంజన్ అడుక్కోవాలా, ఇదే డబుల్ ఇంజనా? ఓకే, నేను కొన్ని పేర్లు చెప్తాను, మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. నందిగామ సురేష్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పిన్నెల్లి గారు, వల్లభనేని వంశీ గారు,
ధనుంజయ రెడ్డి గారు, ఆయన కృష్ణమోహన్ రెడ్డి గారు, గోవిందప్ప బాలాజీ గారు, ఈ పేర్లు ఏదైతే చెప్పానో వీళ్ళలో కామన్గా మీకు ఏం గుర్తొస్తుంది? రెడ్ బుక్ బాధితులను గుర్తొస్తుంది. రెడ్ బుక్ బాధితులు అంటే వీళ్ళ అరెస్ట్ని మీరు ఎట్లా చూస్తారు? సరే, ఒక్కొక్కటి ఇప్పుడు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, నేను పేరు చెప్తలేదు. ఇప్పుడు నా అరెస్ట్ ఎటు చూస్తారు, వాళ్ళ అరెస్ట్ కూడా అట్లా చూడాలి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా పలానా వెంకటరెడ్డి పలానా వాళ్ళు అన్నాడు కాబట్టి మేము కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నామని ధైర్యంగా అరెస్ట్ చేయమనండి. ఇప్పుడు నందిగం సురేష్ గారు పలానా వాళ్ళని ఏమన్నానంటే పలానా వాళ్ళని అన్నావు కాబట్టి మేము ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పండి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాట్సాప్లో షేర్లు చేశాడు వీడియోలు. ఎవడైనా మనిషిని ఎవడు షేర్ చేయకుండా ఏం చేస్తాడు? ఇప్పుడు మనం మాట్లాడిన వీడియో నలుగురికి మనమే పంపిస్తాం కదా, దానికి తప్పెట్టయిద్ది. ఆయన సోమిరెడ్డి గారు మాట్లాడితే పంపించాడు, ఎందుకంటే ఆయన ప్రత్యర్థి కదా. సోమిరెడ్డి గారు మాట్లాడి సోమిరెడ్డి గారి మీద ఎవరో వ్యతిరేకంగా మాట్లాడి అవి పంపించాడంట, అది కేసు. లేదంటే ఏదో మైనింగ్ జరగకపోయినా జరిగిందని కేసు. పిన్నెల్లి గారి మీద 16 కేసులు. నేను నిన్న కలిసి వచ్చాను పిన్నెల్లి గారిని, ఒక 2 days అవుతుంది. సో ఆయనకు ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ క్యాన్సిల్ కోసం వెళ్ళారు. సో సరెండర్ అవ్వమని అన్నారు, సరెండర్ అవుతారు నాకు తెలుసు 4-5 రోజుల్లో. సో పిన్నెల్లి గారి మీద 16 కేసులు పెట్టారు ఇప్పుడు. ఓకే, ఆయనకు సంబంధం లేనటువంటి కేసుల్లో ఇప్పుడు మర్డర్ జరిగింది, తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేశారు. దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎట్ట కారణం అవుతాడు? జోలకండి బ్రహ్మారెడ్డి వెహికల్ వేసుకొని వెళ్ళి, అది ఆయన ఫోటో ఉన్న వెహికల్ వేసుకొని వెళ్ళి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, ఎస్పీ చెప్పాడు ఇది ఆధిపత్య పోరులో భాగంగా ఒకటే పార్టీ వాళ్ళు జరిగిన హత్యని. ఆయన పిన్నెల్లి గారి మీద కేసులు పెట్టి అది చేశారు.